హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరెలా ఉన్నారు? ఈరోజు మా తమ్ముడు చేసిన బిర్యానీ చూపించబోతున్నాను. నాకంటే ముందు మా తమ్ముడే నేర్చుకున్నాడు బిర్యానీ చేయడం. మా ఇంట్లో అండ్ మా బంధువులందరికీ కూడా మా తమ్ముడు చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకేం వంటలు చేయడు కానీ బిర్యానీ మాత్రం అద్దరగొట్టేస్తాడు. నేను ఇండియా వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఉంది 7, 8 డేస్ మాత్రమే కదా! నాకేమో మా తమ్ముడు చేసే బిర్యానీ తినాలి అని, వాళ్ళకేమో నేను చేసే బిర్యానీ తినాలి అని, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకునే టైం కూడా లేదు. సరే అలా కాదు అని సగం మా తమ్ముడితో వాడి స్టైల్‌లో బిర్యానీ చేపించాను. ఇంకో సగం నేను నా స్టైల్‌లో చేశాను. యాక్చువల్‌గా మా తమ్ముడు చేసే బిర్యానీని పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో పీస్‌ఫుల్‌గా రికార్డ్ చేద్దాం అనుకున్నా. కానీ వాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికే 6:30 అయిపోయింది. మేము వండడం స్టార్ట్ చేసేసరికి 7 అయింది. నైట్ 10కి వంట ఫినిష్ అయింది. అందుకని ఈసారికి ప్రొసీజర్ మాత్రమే చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ చెప్పలేకపోవచ్చు కానీ సుమారు కొలతలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇక్కడ మా తమ్ముడు చేస్తున్న బిర్యానీ ఏంటి అంటే చికెన్‌తో ధమ్ బిర్యానీ చేసి నెక్స్ట్ చికెన్ బోన్‌లెస్ కర్రీ కూడా చేస్తున్నాడు. ఈ కర్రీ లేకుండా ఎవరు బిర్యానీ తినరు. బట్ నా బిర్యానీ డిఫరెంట్ ఉంటుంది. నేను చేసే బిర్యానీకి సెపరేట్ కర్రీ అవసరం ఉండదు. సో ఇప్పుడు వంట మేస్త్రి వచ్చేసి మా పెద్ద తమ్ముడు, మిగిలిన వాళ్ళందరూ అసిస్టెంట్లు, మా బాబాయ్ పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, పెద్ద మరదలు సునీత. ఇక్కడ మా పెద్ద మరదలు అండ్ సునీత కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి ఆనియన్స్ కట్ చేసి పెడుతున్నారు. నేనేమో ఒక పక్కన నా బిర్యానీ చేస్తూ మా తమ్ముడు చేసే బిర్యానీని రికార్డ్ చేస్తూ ఉన్నాను. నేను చేసింది చికెన్ 65 బిర్యానీ. ఇది ఆల్రెడీ చాలా రోజుల క్రితమే పోస్ట్ చేశాను. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. వాడు మంచిగా తినడం వరకే. నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని ఎదురు చూసేవాడు. ఇది వరకు ఒక లిస్ట్ పెట్టుకుని రెడీగా ఉండేవాడు అనమాట. నువ్వు వెళ్ళే లోపల నాకు ఇవన్నీ చెయ్యి అని. అమ్మ వెరైటీలు ఏమి చేయట్లేదు, నువ్వు చెయ్యి అని బతిమాలేవాడు. సో వాడు తినడంలో మాత్రమే హెల్ప్ చేస్తాడు, ఇంక దేంట్లోనూ రాడు. సో ఇప్పుడు మేము చేస్తున్న వంట 16 మంది కోసం, పిల్లలు పెద్దలు అందరూ కలిపి. ఫస్ట్ బోన్లెస్ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాడు. చికెన్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, పెరుగు, కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా కలిపి నెక్స్ట్ వెంటనే ఫ్రై చేసేసాడు. మాకు టైం లేదు కాబట్టి చికెన్ పీసెస్ని విడివిడిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే రైస్ని నానబెట్టేశారు. సో బిర్యానీ కోసం చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్ని బాండీలో వేసి బిర్యానీ దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పక్కన వేరొక పాత్రలో రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక బిందెడు నీళ్లు పోసి దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, మరాఠీ మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకులు, షాజీరా, కొత్తిమీర వేసి తెరలనివ్వాలి. అంతలో ఇక్కడ ఆనియన్ మగ్గింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి నెక్స్ట్ కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలిపి పెరుగు కూడా వేసి కలుపుకొని నెక్స్ట్ టమాటో, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి చికెన్ని వేసేసాడు. ఇది కూడా ఒకసారి కలుపుకొని వాటర్ పోసి చికెన్ని 50% ఉడికించాడు.
అంతలో ఇక్కడ నీళ్లు కూడా తెర్లిపోతున్నాయి. ఈ తెర్లుతున్న వాటర్‌లో రైస్‌ని వేసి ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత అడుగున ఏదైనా రేకును పెట్టి దాని మీద బిర్యానీ పాత్రను పెట్టుకొని తర్వాత 50% ఉడికించిన రైస్, 70% ఉడికించిన రైస్, 90% ఉడికించిన రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఒకసారి ఏమైంది అంటే అప్పటికి బిర్యానీ నాకు ఎక్కువ మందికి చేయడం అంత పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు. ఆ రోజు జాయ్ బర్త్డే అనమాట. 1 kg చికెన్, 1 kg రైస్తో దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. అది కాస్త మెంబర్స్ పెరుగుతున్నారు. సో 3 kgs చికెన్, 3 kgs రైస్ అయింది. ఫస్ట్ టైం అంత ఎక్కువ క్వాంటిటీలో చేయడం. అప్పుడు చనిపోయిన చిన్న మామయ్య కూడా ఉన్నారు. మామయ్య ఏమో నాకు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతా అయిపోయాక చూస్తే రైస్ పొలుకుగానే ఉంది. ఇంకా అప్పుడు చూడాలి నా పరిస్థితి. ఇప్పుడు మరి ఎలా పెట్టాలి అని టెన్షన్ పడుతున్నాను. అంతలో మా తమ్ముడు, అమ్మ వాళ్ళు వచ్చారు. వాడొచ్చి దాన్ని ఎలాగోలా సెట్ చేశాడు. నా లైఫ్లో వంట విషయంలో అదొక పెద్ద ట్రాజడీ. పోనీ టేస్ట్ ఏమన్నా బాగుందా అంటే అప్పుడు నాకున్న తెలివికి 1 kgకి సరిపడా మసాలాతో 3 kgల రైస్ వేస్తే ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట. మా తమ్ముడు వచ్చి కనుక సెట్ చేయకపోతే అసలు తినడానికి కూడా పనికొచ్చేది కాదేమో. అలా అయింది. అప్పుడు బిర్యానీ అంటే నాకు ఫస్ట్ మా తమ్ముడు గుర్తొస్తా ఉంటాడు. సో రైస్ అంతా వేసాక పైన కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసి మైదా పిండితో సీల్ చేస్తున్నాడు. పైన బరువు కోసం ఒక బిందెను కూడా పెట్టారు. సో బిర్యానీ పని అయిపోయినట్లే. 5 minutes హై ఫ్లేమ్లో, 15 minutes లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఇంకా బోన్లెస్ కర్రీ ఉంది. సో దానికోసం ఒక పాత్రలో సేమ్ చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్ వేసి దాంట్లో షాజీరా, చెక్క, లవంగాలు వేసి ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి నెక్స్ట్ కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అది కూడా వేగాక జీడిపప్పు పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అంతా ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ని వేసి కలిపి వాటర్ పోసుకొని కసూరి మేతిని కూడా వేసి ఉడకనివ్వాలి. దగ్గర పడుతుంది అన్నప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవడమే. సో బిర్యానీ రెడీ అండ్ కూర కూడా రెడీ. తినడమే ఆలస్యం. అంతా రెడీ అయ్యాక 10కి అందరం కూర్చుని మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ రోజే మేము ఫుడ్ ఆన్ ఫార్మ్స్ బాబాయ్ని కలిసి వచ్చాము. సో ఇంకా మా జాయ్ బాబాయ్ డైలాగులు చెప్తూ ఉన్నాడు. ఈ వీడియోని ఎడిట్ చేస్తూ అక్కడ స్పెండ్ చేసిన టైంని గుర్తు తెచ్చుకుంటే హ్యాపీగా అండ్ కొంచెం బాధగా కూడా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. సరదాగా తెర వెనకాల మా కష్టాలు ఒకసారి చూస్తారా? లైటింగ్ సరిపోక ఒకరేమో లైట్ పట్టుకొని నుంచోవడం, ఒక పక్కన ఫుల్ చెమటలు, అలా అందరికీ పని పెట్టాను నేను.